ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనం 31 నుంచి మనం చూస్తే గనక మరి యేసయ్య యొక్క సహోదరులు తల్లి వచ్చి వెలుపల ఉన్నారు అని చెప్పని మరి పిలుస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ చాలా మంది జనాలు గుంపులుగా ఉన్నారు. కొంతమంది వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా మరి నీ తల్లి నీ సహోదరులు వచ్చారు, వాళ్ళు వెలుపటున్నారు, వాళ్ళు వెతుక్కుంటా ఉన్నారు అని అన్నప్పుడు ఆయన అన్నారు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని చెప్పని తన చుట్టూ ఉన్న ప్రజలు చూసి ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులని ఆయన స్పెసిఫిక్గా అంటారు. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పని. సో మనం బైబిల్ గ్రంథంలో చూస్తే గనక దేవుని చిత్తము, గాడ్స్ విల్ అనేది అది ఎంఫసైజింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఎక్కువగా దేవుని చిత్తం కోసం బైబిల్ మాట్లాడుతూ వచ్చింది. ఎక్కువగా దేవుని చిత్తం కోసం మనం చూస్తే ఆకాశం గతించిపోయినను మరి భూమి గతించిపోయినను ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు నిరంతరము నిలుచును అని చెప్పని. దేవుని చిత్తం కోసం బైబిల్లో ఎన్నో వచనాలు మరి రాయబడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఆయన తల్లి ఎవరు, ఆయన సహోదరుడు ఎవరు, ఆయన సహోదరి ఎవరు అని అంటే ఆయన చిత్తం చొప్పున జరిగించువాడు. వాక్యం చెప్తుంది, ప్రభా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు గాని తండ్రి చిత్తం చొప్పున చేయువాడే జరిగించువాడే మరి పరలోక రాజ్యానికి వస్తాడు అని చెప్పని చాలా స్పెసిఫిక్గా. మరి దేవుని చిత్తం కోసం వాక్యం ఎంత ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ వచ్చింది, ఎక్కువగా మాట్లాడుతూ వచ్చింది. అసలు దేవుని చిత్తం అనేది ఒక వ్యక్తికి ఎట్లా బయలుపరచబడుద్ది? హౌ కెన్ వి నో దట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్? ఇదే నా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన నా జీవితంలో దేవుని చిత్తం అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని మనం చూస్తే గనక బైబిల్లో ఆల్రెడీ ఆయన చాలా ఇది నా చిత్తం అని ఆయన రాస్తూ వచ్చారు. మొదటిది, ఒక వ్యక్తి రక్షించబడ్డం అనేది దేవుని చిత్తం. ఫస్ట్ థింగ్, దేవుడు ఎవరికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అనంటే ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వారి జీవితాల్లో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటారో వాళ్ళకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మనం చూస్తే ఈ చిన్నవాన్లో ఒక్కడైనా నశించిపోవటం నా చిత్తము కాదు. చాలా స్పెసిఫిక్గా ఆయన చిత్తం ఏంటి అని అంటే గనక ఎవరైతే మరి రక్షించబడతారో వారికి దేవుడు తన చిత్తాన్ని చాలా స్పెసిఫిక్గా బయలుపరుస్తాడు అనేది మనం గ్రహించుకోవచ్చు. రెండవదిగా మనం చూస్తే గనక ఎవరికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అంటే వన్స్ మనం రక్షించబడిన తర్వాత మన ఈ జర్నీలో ప్రభుతో మనం ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో వాక్యం చెప్తా ఉంది, ప్రతివాడు తన ఘటమును ఎలాగూ కాపాడుకొనవలనో ఎరిగినటయే దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. ఎవరైతే ఈ ప్రయాణంలో ఈ లోక మాలిన్యం అంటకుండా వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తారో, హూ లివ్స్ హోలీ, వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అనేది మనకు అర్థమవుతా ఉంటుంది. సో ఎలా పడితే అట్లా ఉండి దేవుని చిత్తం దేవుడు నాకు బయలుపరచాలి అంటే కష్టమే. మన పరిశుద్ధతని కాపాడుకుంటూ ప్రభు మీద గనక మనం ఆధారపడుతూ వస్తే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మూడవదిగా, దేవుడు తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తాడు మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, మీరు మద్యము చేత మత్తులు కాక, ఎందుకంటే దానివల్ల దుర్వ్యాపారం కలదు, మీరు ఆత్మపూర్ణులైనడి, ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద హోలీ స్పిరిట్ అని వాక్యం చెప్తోంది. ఆత్మ చేత నడిపింపబడు వారికి లేదా దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డానికి వారి జీవితాల్ని సరెండర్ చేసుకున్న వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. సో దేవుని చిత్తాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి ది బెస్ట్ వే ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు నో వాట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్ అని మనం చూస్తే గనక వాక్యము. దేవుడు తనను తాను బయలుపరుచుకున్న ఒకే ఒక్క శ్రేష్టమైన గ్రంథము వాక్యము.
మనం బైబిల్ని చదువుతా ఉన్నప్పుడు హూ ఇస్ గాడ్, మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో ఆయన ఎలా మనల్ని నడిపించాలనుకుంటున్నాడు అనేది వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. సో వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుతా ఉన్నప్పుడు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని ప్రతిరోజు మనం క్షుణ్ణంగా పరిశీలనగా వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం చాలా స్పెసిఫిక్గా ఆయన ఏమై ఉన్నాడో మనం గ్రహించుకోవచ్చు. మనలో ఉన్న లోటుపాట్లు మనకి చాలా స్పెసిఫిక్గా అర్థమవుతాయి. మొదటిగా రక్షించబడిన వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. రెండవదిగా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మూడవదిగా ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి, ఆత్మచేత నడిపింపబడడం అంటే వాక్యాన్ని ఎక్కువగా చదవడం. ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇస్ నథింగ్ బట్ ఫిల్లింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చెప్తోంది, దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయాల్లో నివసింపనీయుడి అని చెప్పని. ఫిల్లింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చేత మన హృదయాలను ఎప్పుడైతే పూర్తిగా నింపుకోవడం మొదలు పెడతామో, రీడ్ ఇట్ అండ్ రీడ్ ఇట్ అండ్ రీడ్ ఇట్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పదే పదే దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యముతో మనల్ని మనం నింపుకుంటా ఉన్నప్పుడు వీ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా మన జీవితాల్లో మనం గ్రహించగలుగుతాం. సో దేవుని చిత్తాన్ని గ్రహించుకుని ఆయన చిత్తానుసారంగా ముందుకు అడుగులు వేసే భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మీ చిత్తాన్ని చేయడానికి మా హృదయాల్ని, మా మనస్సును నిలుపుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటూ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.